అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శతకం. అక్కడ కలుసుకుందాం, లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి. నమస్కారం. నువ్వు చాలాసార్లు చెప్పినవి ఏంటంటే ఎవరిని వాళ్ళు చూసుకోవాలి అని చెప్పి, మరి నిన్ను నువ్వు చూసుకున్నావా? అంటే నిన్ను నువ్వు అసలు ఎలా చూసుకుంటావు? అది చాలా మంచి ప్రశ్న ఇది, కానీ చాలా ఈజీ టు అండర్స్టాండ్, డిఫికల్ట్ టు ఫాలో. ఇది ప్రతి మనిషి చేస్తున్నాడు, కానీ ప్రాపంచిక వ్యవహారాల విషయంలో చేస్తున్నాడు, ఆధ్యాత్మిక విషయంలో చేయట్లే. ఎందుకు చేయకపోయినా పర్వాలేదు అని ఎక్కడో భరోసా ఉంది, అందుకని చేయట్లే. ఉదాహరణకి ఖచ్చితంగా తింటున్నారు కదా, కానీ ఖచ్చితంగా స్నానం చేయాలని రూల్ ఏమి లేదు. అంటే కొన్ని చేయకపోయినా ఏమీ కాదు, కొన్ని ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను ఒకసారి భోజనం వండి పెట్టిన తర్వాత నేను వెంటనే వెళ్ళి అంట్లు కడుక్కుంటున్నాను. ఆ వ్యక్తి వచ్చి చూశారు, ఆయన పెద్ద ఆయన, రిసా గారు మీరు ఎప్పటిదప్పుడే కడుక్కుంటారంటే మీరు ఎప్పటిదప్పుడే కడుక్కోరా నేను అడిగాను. అనగానే ఆయన మీరు దేని గురించి మాట్లాడుతున్నారంటే మీరు దేని గురించి అడుగుతున్నారు అన్న. అట్లా. సో కొన్ని పోస్ట్ పోన్ చేయొచ్చు, కొన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. మనం ఎప్పటిదప్పుడు కడుక్కుంటాం బాత్రూంలో, కానీ అంట్లు కడుక్కోం, పోస్ట్ పోన్ చేస్తాం, సాయంత్రం కడుక్కుందాం. అట్లా మనిషి పోస్ట్ పోన్ చేస్తున్నవే ప్రశాంతంగా తర్వాత ఉందానిలే, ఇది లైఫ్లో సుఖపడదానిలే. నిద్ర సినిమా చూసినాక నిద్ర అది ఎప్పటికీ జరగదు. ఈరోజు ప్రశాంతంగా ఉంటే 50 ఏళ్ల తర్వాత ప్రశాంతంగా ఉంటే తెలుస్తుంది. డైరెక్ట్గా ప్రశాంతంగా ఉండాలంటే కుదరదు. అది చాలా అవుట్డేటెడ్, కరప్ట్ ఐడియా అది. అందుకని ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నా అంటే ఫస్ట్ నన్ను అనేది ఏందో నిర్వచించాలి. ఉదాహరణకి రమణ మహర్షి తానెవరంటే, రమణ మహర్షి అంటే ప్రశాంతత కాదా, రమణ మహర్షి అంటే నిశ్చలత కాదా, రమణ మహర్షి అంటే అటాచ్మెంట్ లేని ఒక స్థితి కాదా, రమణ మహర్షి అంటే నిష్కామ కర్మ అవునా, రమణ మహర్షి అంటే స్థిరత్వం, రమణ మహర్షి అంటే స్పష్టత, రమణ మహర్షి అంటే దేని పట్ల వ్యామోహం లేని స్థితి, రమణ మహర్షి అంటే సమస్థితి. ఇవన్నీ లేకుండా ఆధ్యాత్మికత ఎట్లా ఉంది? నువ్వు అవలగానలాగా ఉంటావు, కొట్లాడుతావు, పీకులాడుతావు, మళ్ళీ ధ్యానం చేస్తావు, ఐసక అట్లా నడవదు. నిజంగా నీ శరీరంలో ఆరోగ్యం ఉంది అంటే నీకు శరీరం ఉన్నట్టు తెలియకూడదు, అది రూల్. శరీరం ఉన్నట్టు ఎంత తెలుస్తుంటే నీలో అన్ని రోగాలు ఉన్నట్టు. నీకు తల తెలుస్తుంది అనుకో, తలకు సంబంధించిన రోగం వచ్చింది. కాలు తెలిస్తే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. అంటే ఇప్పుడు తల నొప్పి హెడేక్ వస్తే తల తెలుస్తుంది. అదర్వైజ్ నీకు తల తెలియదు ఎప్పటికీ. నీకు శరీరము ఉన్నట్టు తెలియకూడదు, దానికి ఆరోగ్యం అని పేరు. నీకు మనసు ఉన్నట్టు తెలియకూడదు, దానికి ఆత్మజ్ఞానం అని పేరు. బౌన్స్ అయిందా? సరే, ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను. దీనికి జెన్లో ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఫేస్ అని చెప్తారు. అంటే నిన్ను నువ్వు అంటే ఈ నన్ను అన్న చోట ఏం పెడుతున్నావు అన్నది. ఇప్పుడు నన్ను అన్న చోట నువ్వు బంగారం పెట్టావు అనుకో, దాంతో ఐడెంటిఫికేషన్ వచ్చింది బంగారం తోటి. అట్లా కాకుండా నన్ను అన్న చోట నేను ప్రశాంతతను పెట్టుకున్నాను, నన్ను అన్న చోట నేను హాయిని పెట్టుకున్నాను, నన్ను అన్న చోట నేను నిష్కామ కర్మను పెట్టుకున్నాను. అంటే నేను నన్ను నేను తెలుసుకున్నానంటే నేను ప్రశాంతతని తెలుసుకున్నాను, నేను హాయిని తెలుసుకున్నాను, లేదా నేను హాయిని గుర్తించాను. అంటే ఇక్కడ నువ్వు ప్రశాంతత ఒకటే. నేను ప్రశాంతంగా లేను, నేనే ప్రశాంతత. నువ్వే ప్రశాంతత ఎలా అనేది లేదు. నీవు తెలుసుకోవడమేనా? అమ్మాయి వేరు వేరే ఒకటే. నేనే అమ్మాయిని, నేనే ప్రశాంతత. ఓకే. కొందరు ఉంటారు నేనే దరిద్రం, అది వేరే బ్యాచ్ ఉంటుంది అట్లా. అయితే నిన్ను నువ్వు ఎప్పటి నుండి స్టార్ట్ చేసినావు చూసుకో? నాకు మొట్టమొదట 2009 అని సరదాగా చెప్తా కదా, ఆ టైంలోనే నాకు అత్యంత అమూల్యమైనవి ఏంటివని గుర్తించిన నేను. ఇప్పుడు నాకు డబ్బు అవసరం, నా ప్రశాంతత అమూల్యం. డబ్బు అవసరం, ప్రశాంతత అమూల్యం. నేను డబ్బు లేకున్నా బతుకుతాను, అడుక్కు తిని బతుకుతాను. అందుకే నేను ఎన్నోసార్లు డిక్లేర్ చేసిన నాకు సిగ్గు, లజ్జ, మానం, మర్యాద, పరువు, ప్రతిష్ట ఏమి లేవని. ఇక నన్ను ఎవడేం బీకలేడు, అయిపోయింది. ఇప్పుడు నా గురించి ఎవడేమనుకున్నా నాకు ఓకే. నాకు పరువు ప్రతిష్ట లేవు, ఎందుకంటే ఇప్పుడు నేను అడుక్కున్నాను అనుకో, పరువు ప్రతిష్ట ఎవరికి పోతుంది? మా ఇంట్లోకి పోతుంది. నేను దాన్ని పట్టించుకోవడం లేదు.
పరువు ప్రతిష్ట పోతుందో లేదో, ప్రశాంతత అయితే పోతుంది వాళ్ళది. అదే అరే మంచిగా ఆ స్ట్రీట్లో అడుక్కుంటారా కలిసి తిందామంటే నాతో పాటు వాళ్ళు చేయొచ్చు. నేను రెడీగా ఉన్నా. నేను ఆ స్థితి రావద్దని అంత చేస్తున్నా. ఒకవేళ వచ్చింది అనుకో, ఇప్పుడు కరువు కాటకాలు వచ్చినాయి, హఠాత్తుగా భూకంపం వచ్చింది, ఇండ్లని కూలిపోయినాయి, అప్పుడు కూడా ఆ కూలిపోయిన బిల్డింగ్స్ని రాళ్ళని పక్కకు జరిపి నేను కొన్ని మొక్కలు నాటి నేను అందరికి వంట చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. బాధపడి అంత కట్టుకుంటే పోయింది ఇట్లాంటి బాధ ఉన్నది ఏదో ఉన్నది, అది ఎప్పుడు బాగానే ఉంది. అది నా ప్రశాంతత. సో నిజమైన సంపదలు అంతర్గత సంపదలని చెప్తారు వాటి. అంటే నీ ప్రశాంతత, నీ ఆనందము, నీ గాఢ నిద్ర, నీ నిశ్చలత, నీ స్థిరత్వము, తర్వాత నీ ఎడతెగని స్థితులు ఏవైనా, ఆ తర్వాత భేదభావం లేని స్థితి, నిష్కామ కర్మ, నిరంతర సామరస్యము, నీతో నీకు, నీకు వేరే వాళ్ళకి, నీకు నీ పనికి, నువ్వు నీవు కూర్చున్న కుర్చీకి సామరస్యం. ఇదంతా జీవితం అంటే ఇదే. కానీ మనిషి జీవితంలో ప్రపంచం ప్రవేశించింది. ఆ ప్రపంచం ప్రవేశించి అది చాలా అందంగా అనిపిస్తుంది. ఇప్పుడు హీరో నడుచుకుంటూ వస్తుంటే సినిమాలో ఎంత బాగుంటుంది, క్లోజప్లో చూపిస్తారు, కాళ్ళు చూపిస్తారు. కాదు కాదు నేను చెప్పేది నువ్వు వినట్లే. క్లోజప్లో ఫేస్ చూపిస్తారు, ఇట్లా పిడికిలు బిగిస్తే ఇట్లా నరాలన్నీ చూపిస్తారు, ఆ తర్వాత ఇట్లా రౌండ్గా చూపిస్తారు కదా. ఒక 3 షాట్లు అయిపోయింది. రియల్గా ఏమన్నా అట్లా చూస్తాను అంటే ఫస్ట్ ఫేస్ చూసి తర్వాత చేతిని ఇట్లా చూసి తర్వాత అట్లా ఎవడు చూడవు. అందుకే మనకు రియల్ లైఫ్ బోరింగ్ ఉంది, తెర మీద ఉన్న జీవితం ఆసక్తికరంగా ఉంది. రియల్ లైఫ్ ఎట్లుంటుందంటే చింతకాయలాగా ఉంటుంది, అది ఏముండదు అందులో. అది కొన్ని వేల ఏళ్ళుగా గిట్ల గిట్ల గెణుపులు వచ్చి పుల్లగా ఉంటుంది అది, కానీ ఎంతో ఉపయోగం. సో మనిషికి ఇప్పుడు అది ప్రపంచం నచ్చుతుంది, లగ్జరీ, నిజమైన లగ్జరీని మర్చిపోయిండు. అంటే నాకు మంచి బెడ్ ఉండాలి, ఇది ప్రపంచంలో ఇరుక్కున్న వాడి లగ్జరీ స్టేట్మెంట్. ఆధ్యాత్మికతలో ఉన్నవాడి లగ్జరీ ఏంటంటే ఏది ఎలాగనో ఉండని నాకు గాఢ నిద్ర వస్తుంది, ఇది నిజమైన లగ్జరీ. ప్రపంచంలో ఉన్నవాడి లగ్జరీ ఏదో తెలుసా, నాకు మంచి ఇల్లు ఉండాలి. ఆధ్యాత్మికతలో జీవితం అర్థమైన లగ్జరీ అనేది ఏదైనా పర్వాలేదు, నేను ఎక్కడున్నా హాయిగా ఉంటాను. ఇది రియల్ లగ్జరీ. 2009లో ఈ రియల్ లగ్జరీ నాకు పరిచయం అయింది. అంతవరకు ఉన్న కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్నది. ఇప్పుడు ఈ రియల్ లగ్జరీని అనుభవించడం కరెక్ట్. సరే, నేను ఇంతకుముందే చెప్పాను, ఇది పుస్తకాల్లో లేనిది. 3 స్థితులు ఉంటాయి మనిషికి, 3 స్టేట్స్. ఒకటి ఆనందంగా లేని స్థితి, రెండోది ఆనందము తెలిసిన స్థితి. ఇంతవరకు చాగిపోతుంది సమాజం. ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది, 100% తెలుస్తుంది, నీకు ప్రశాంతత తెలుసు. 3వ స్థితి అత్యంత అమూల్యమైనది, దానికే టైం పడుతుంది. ఆనందము నిలబడ్డం. ఆనందము నిలబడ్డవాడు బుద్ధుడు. ఆనందం ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారే ఈ ప్రపంచంలో. అందరూ ఏదో రోజులో ఆనందంగా ఉంటారు కాసేపన్నా, కానీ నిలబడట్లే. ఎందుకు? వాడు ఆనందాన్ని దెబ్బ కొట్టే వాటిని ఆహ్వానిస్తున్నాడు, పక్కోళ్ళ విషయాలు వేలు పెట్టి పీకింది. ఇది వస్తువులని ప్రేమించే పీకే, వ్యక్తిగత స్వార్థంలో పనిచేసే పాయే, అన్కాన్షియస్గా ఇన్వెస్ట్ చేసిండు పాయే, చాడీలు చెప్తున్నాడు, వీడి గురించి ఎవడుకోవచ్చు, వాడు చెప్పాడు, వాడి గురించి వీడు మనసు చెదిరిపాయి. ఇది పోతా ఉంది. జ్ఞాని ఎవడు? ఈ ఆనందాన్ని పట్టుకొని మిగతా అన్నిటిని కాస్త దూరం పెట్టినవాడు. వాడు వీడు ఒకటే. రమణ మహర్షి కంచంలో తిన్నాడు, మిగతా వాళ్ళందరూ కంచంలో తిన్నారు. ఆయన కూర్చున్నాడు, వాళ్ళు కూర్చున్నారు. ఆయన నడిచాడు, అదే కొండ మీద వీళ్ళు. ఆయన ఒక కాంతిలో నడిచాడు, వీళ్ళు ప్రశ్నలతో నడిచారు. అందుకని నన్ను నేను తెలుసుకున్నానంటే నన్ను నేను 2 వేరు కాదు, నన్నే నేను అని. దేని నన్ను అంటున్నాను అదే నేనై ఉన్నాను అని. ఇది ఒక వ్యక్తిగత అనుభవమే, దీన్ని రుజువు చేయలేదు. అదర్వైజ్ స్ప్లిట్ పర్సనాలిటీ, నన్నెవరు నేనెవరు కదా. ఇప్పుడు చిన్న ప్రయోగం ఎవరన్నా చేసుకోదగ్గది. నన్ను నేను అన్న చోట బంగారం పెడితే సరిపోతుంది, అందరు అదే చేస్తున్నారు. అంటే దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు గోల్డ్, నాట్ పీస్. ప్రశాంతతకి ఎవ్వడు వాల్యూ ఇవ్వట్లే, ఎందుకంటే పైసలు ఖర్చు కావు. ప్రశాంతత కూడా గవర్నమెంట్ ఆఫీస్లో నువ్వు పెడితే, సర్టిఫికెట్లు పెడితే వస్తుందంటే అప్పుడు అందరూ పోయారు. అదే ఎగ్జిస్టెన్షియల్గా ఉంది. ప్రశాంతత లేకున్నా బతకొచ్చు, కానీ గౌరవం లేకుంటే బతకలేము. ప్రశాంతత లేకున్నా బతకొచ్చు, కానీ పరువు లేకుంటే బతకలేము. ప్రశాంతత లేకున్నా బతకొచ్చు, కానీ ప్రాపర్టీ, సొంత ఇల్లు లేకపోతే బతక. ఇట్లాంటివన్నీ ఫిక్స్ అయ్యింది సమాజం. నేను ఫిక్స్ కాలే, నాకున్నా నేను వాటిని నా మైండ్లో ఉంచుకోలేదు. ఇది నా వ్యక్తిగత విషయం. చూడు, బంగారం నీ చేతి పెట్టుకున్నావు, నన్ను అన్న చోట బంగారం పెట్టు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నా దాని మీద నీ దృష్టి ఉంటుందా లేదా?
ఆటో ఎక్కువ, డ్యాన్స్ చేయి, డాండియా చేయి, స్విమ్మింగ్ చేయి, ఎక్కడున్నా బంగారం మీద దృష్టి ఉంటుంది. లేదా దాన్ని ఎక్కడన్నా అమూల్యమైన ప్లేస్లో దాచిపెట్టి అప్పుడు అది సెక్యూర్గా ఉందంటే అప్పుడు థాట్ రిలీజ్ చేస్తున్నాం, ఇది ఫ్రీ అయిపోతుంది. ఈ బంగారం ఉన్న చోట ప్రశాంతతను ఉంచుకున్నవాడే ఆధ్యాత్మిక వ్యక్తి. వాడు ఎక్కడున్నా ప్రశాంతత మీద దృష్టి కోల్పోకుండా ఉన్నాడు. ఆ ప్రశాంతత మీద దృష్టి పెట్టాడు చూడు, దానికి ఎరుక అని పేరు, అవేర్నెస్. యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ బంగారం. అట్లా ద జ్ఞాని ఈజ్ అవేర్ ఆఫ్ హిస్ పీస్, హిస్ ట్రూ నేచర్. మనిషి యొక్క ఒరిజినల్ నేచర్ ఏమిటి? ఎడతెగని ప్రశాంతత. ట్రూ నేచర్, ఆథెంటిక్ నేచర్. మనిషి యొక్క ఎడతెగని స్థితి నిశ్చలత. అంటే హాయిగా ఇట్లా కూర్చుందా, ఎంతసేపు కూర్చుందా, ఇంత అలసట కానీ, శారీరకంగా మానసికంగా స్ట్రెస్ కానీ, ఏందబ్బా బోర్ అని అట్లా ఏమి ఉండదు. హీఈస్ ఆల్వేస్ ద సేమ్ బికాజ్ హీఈస్ బియాండ్ టైం. ఇది మనకు స్కూల్లో చెప్పారు, పాఠ్యపుస్తకాల్లో అంతా మనకు ప్రపంచంలో ఎలా బతకాలో చెప్తున్నారు. కానీ ప్రపంచానికి బియాండ్గా ఏది ఉన్నా లేకున్నా నువ్వు ప్రశాంతంగా దీన్ని ఇట్లా చెప్పగానే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇంకా ప్రశాంతత ఉంది కదా, నేను ఎందుకు పని చేయాలి? ఇది వితండవాదం. ప్రశాంతతలో నుంచి అన్ని పనులు చేయి. ఏది నీకు నీ యొక్క ప్రశాంతతని ఇస్తుందో ఆ పనిని గుర్తించి ఇంకా దాన్ని కొనసాగిస్తూ పో. దానికి ప్రాపంచిక విషయాలు అట్రిబ్యూట్ చేయకు. ఉదాహరణ, నేను పెయింటింగ్ వేస్తున్నా, డబ్బు కోసం అంటే ప్రపంచం, డబ్బు వస్తే రాని అంటే స్పిరిచువల్. తేడా ఉందా రెండింటికి? నేను యూట్యూబ్ చేస్తున్నా, డబ్బు కోసం అంటే అది ప్రపంచం అయిపోయింది. నేను చేస్తున్నాను, వచ్చినా రాకున్నా నేను కొనసాగిస్తాను, వస్తే మంచిది, రాకపోయినా మంచిది. ఇది జమీనాస్మిన్ ఫరక్ ఉంది అట్లా. సో అందుకని నన్ను నేను తెలుసుకోవడము, రమణ మహర్షి నీవెవరో తెలుసుకుంటే సింపుల్ ఆన్సర్. ఆ నీవు అన్న చోట ప్రశాంతతను పెట్టు. వ్యక్తివి కాదు నువ్వు. ప్రశాంతతకి ఒక రూపం ఉందా? మనమే రూపం. ఒకవేళ ఉందా? ప్రశాంత్ లేదు అంటే అది అరూపం, నిరాకారం అన్నట్టు. సో నిరాకార స్వరూపాన్ని నువ్వు ప్రశాంతతంగా ఉన్నావు అంటే, ఇప్పుడు నువ్వు ఒక మగవాడిగా ఉంటే ఆకారం వచ్చింది, నేను ప్రశాంతతను అని చెప్తే నువ్వు నిరాకార స్వరూపాన్ని చూడ్డానికి కనిపిస్తున్నా, నీ ఒరిజినల్ నేచర్ ఏమిటప్పుడు? ప్రశాంతత. అందుకని నేనెవరో తెలుసుకో అని రమణ మహర్షి అంటే ఇంతకంటే సింపుల్ అండర్స్టాండింగ్. అనవసరంగా లైఫ్ అంతా ఫేస్ చేసుకుంటూ ఏదో ఉంది అనుకుంటున్నారు, ఏం లేదు అక్కడ. అప్పుడు రమణ మహర్షిని చూడు, ఇప్పుడు ఆయన నేనెవరో తెలుసుకొని అక్కడ కూర్చున్నాడు, ఆయన దగ్గర ఏముంది? ప్రశాంతంగా, సర్వకాల సర్వావస్థల్లా అలాగే ఉన్నాడు, ఎప్పుడు అలాగే ఉన్నాడు. విచారం లేదు, బాధ లేదు, దేని పట్ల వ్యామోహం లేదు. అవి ఉండొద్దా అసలు? ఉండడం వల్ల బాధ ఉంది కదా, అంటే కొంచెమైనా ఉండొద్దా? ఉండొద్దు. తొందరగా ముగించుకో. గజ్జి ఉండాలా కొంచెం? మరి ఎందుకు వద్దు? ఇప్పుడు శరీరానికి గజ్జి, మనసుకు ఇవన్నీ అహంకారం, మనసుకు పట్టుకున్న గజ్జి అది. దానివల్ల ఏముంటుంది, ఏమొస్తుంది? జీవితకాలం కొట్లాడుతారు ఊర్లలో, పల్లెటూరుల్లో గల్లలు పట్టుకొని కొట్లాడతారు. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతారు, ఇంటెన్సిటీ తగ్గి మళ్ళీ కొట్లాడుకుంటారు. అసలు కూర్చొని అసలు ఎందుకు కొట్లాట వస్తుందని విచారణ చేస్తే వాళ్ళ టైంపాస్ కాదు. ఇప్పుడు కాబట్టి నేను అనుకో, నాకు కొట్లాటలు అక్కర్లే, నాకు చాలా పనులు ఉన్నాయి, యూట్యూబ్ చేసుకుంటాను, ఇప్పుడే పెయింటింగ్ చేశాను, ఇన్స్టాగ్రామ్ యాడ్ చేశాను, నిర్వాణ షట్కం బుక్ వచ్చింది, అరుణాచలం పోవాలి, వచ్చిన తర్వాత ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉంది, పనికి మాలిన పనులు అనంతంగా పెట్టుకున్నాను నాకు మనుషులతో పనే లేదు. ఇప్పుడు నాతో గొడవ పడతా అన్నా, నేను నువ్వే గెలిచినప్పు అంట. నేను గొడవ పడేది ఎక్కడంటే నాన్ సీరియస్గా పడతా. ఇప్పుడు నీతో గొడవ పడతాను అనుకో, అక్కడ గెలిపోవడంలో ఏముండవు, నాకు కావాలని అరుస్తా నేను. ఎందుకంటే ఒక చాండోలే ఒక గొంతుకు ఎక్సర్సైజ్ కావాలి, మనం మామూలుగా అరిస్తే పిచ్చోడు అనుకుంటారు, అది అరుచుకుంటే అందరు పాపం గొడవ. అందుకని ఏముండదు నాకు ఒక్కోసారి ఏం భయం అవుతుంది అంటే, నేను అరవడం వల్ల ఎదుటి వ్యక్తి ఏమైనా డిస్టర్బ్ అవుతాడేమో అని అట్లా ఆలోచిస్తా ఒక్కొక్కసారి. అది కూడా ఎదుటి వ్యక్తి కూడా లేదనుకో, మస్తు ఉంటుంది అసలు, గంట సేపు అరుచుకొని చదవదంపా అట్లా, అప్పుడు ఎక్సర్సైజ్ అవుతుంది. సో అందుకని నన్ను నేను తెలుసుకోవడం అనే దానికి ఈ ఆధునిక మానవుని యొక్క అతి సరళమైన వక్తవ్యం ఇది. తీసుకోవద్దు, నన్నే సీరియస్ తీసుకోవద్దు. నాకు చెప్పేసి నువ్వు కదా, నీకు వచ్చింది తెలుసు, ఎవడి మాటలు వాడికి అనిపిస్తేనే వాడు చేస్తాడని తెలుసు కాబట్టి ఇట్లా అయిపోయా. ఇంకేంది లేదు పప్ప, ఇంటము అట్లా. నేను చెప్పేది ఎక్కువ వినకూడదు, ఒక్కటి విని మిగతాదంతా లైట్గా సరదాగా వినాలి. నువ్వు ఎవరో ఒక్కరు చెప్పింది వినడానికి పెట్టు. నేను చెప్పేది మొత్తం వినకూడదు, మొత్తం తినకూడదు, మొత్తం చెప్పరు. ఒక్క స్టేట్మెంట్. ఇప్పుడు ఉదాహరణకి ఒకప్పుడు గురుమంత్రం అని ఇచ్చేవాళ్ళు, తారక మంత్రం. ఉదాహరణకి
దగ్గర రా నీకు తారక మంత్రం చెప్తా అంటే ఓం నమో నారాయణాయ. చిన్నప్పటి నుంచి వినలేదు అది. విన్నాం. మరి గురువు చెప్తే, ఎందుకంటే గురువు చెప్పడం వల్ల నీకు బాధ వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? ఓం నమో నారాయణ. అంటే నీ మనసును బాధ నుంచి తీసేసి, ఎవడో తిట్టాడు ఇట్లా వచ్చింది, ఓం నమో నారాయణాయ, ఓం వందే మణిపద్మేహం, ఓం నమ శివాయ ఓ అని అనుకుంటే 3-4 సార్లు కోపం పడిపోయింది. ఆ తర్వాత వాడిని చూస్తే మళ్ళీ ఈ బాడకు ఓం నమ శివాయ. దీని మెయిన్ దానికి తారక మంత్రం అంటే ఏది వచ్చినా, ఉదాహరణకి ఎవరో అసలు నీ అంత మహనీయుని నేను చూడలేదు, ఆ పొగడతా అబ్బా చాలా థ్యాంక్స్ ఓం నమ శివాయ అంటే ద్వారా పడిపోతున్నావు. ఎవడో క్రిటిసైజ్ చేశాడు, పెయింటింగ్ ఏందని బాగాలేదండి అంటే చెప్తున్నా. ఆ తర్వాత ఈ అమ్మాయి ఈడెవడు పెయింటింగ్ ఏ నీకు రాదు, వీడు వచ్చేసింది దుగ్ధ. అప్పుడు గురువు చెప్పాడు, నీకు కోపం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏ మానసికం నీ యొక్క ప్రశాంతతని చెడగొట్టే ఆలోచన ఏది తాకినా ఒకటే తారక మంత్రం ఓం నమ శివాయ అలెక్ నిరంజన్ అని గురువు వెళ్ళిపోయింది. ఇప్పుడు దీన్ని పట్టుకున్నవాడు గట్టు మీద పడతాడు. సింపుల్. పట్టుకొని 100 మందికి చెప్పాడు గురువు చెవుల్లో, చెప్పి మూతి ఇంత సాగింది గురువుది. క్యా ఫరక్ పడతా, అందులో ఒకటే పట్టుకుంటాడు. మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఆయన మస్తు చెప్తాడు, ఆయన సర్వసంగ ప్రత్యేక, ఆయన మనకైతుంది అయింది అట్లా అనుకుంటే కాదు. ఇంకా అట్లా నేను ఎప్పుడు నాకు తారక మంత్రం ఇదే. నేను ఇట్లా కూర్చుంటే నాకు ఏ గుర్తు రావద్దు, నాకు ఎవరి మీద ఒక ద్వేషము కానీ ఒకరి గురించి చింత కానీ నాకు రావద్దు. అది నేను మొత్తం చిక్ 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 పూరా కట్ కర్ దియా. నేను స్పిరిచువల్ బార్బర్. మంగళోడు జుట్టు కట్ చేసినట్టు నేను ఆలోచనలు కట్ చేసి పడదుబ్బా. రెండోది, దానివల్ల నేనేం కోల్పోలేదని తెలుసుకున్నా. ఆశ్చర్యం, నేనేం కోల్పోలే. ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. 100%. అందుకని నాతో నేను ఉంటున్నాను అనేది పోయిటరీ కాదు. నాతో నేను అంటే నాతో నేను రెండు వేరే కాదు. నాతో అన్న చోట నేను ప్రశాంతత అంటే ప్రశాంతతతో నేను ఉంటున్నాను. ఇది ఇనిషియల్గా. ఇది ఇంకా ప్రశాంతత చిక్కలే. నేనే ప్రశాంతతను అయ్యాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే ఆరోగ్యం అనారోగ్యం అంతా ఊగిసలాడుతున్నట్టు. నేనే ఆరోగ్యం అంటే నాకు అసలు అనారోగ్యమే లేదు, ఇంకా అయిపోయాయి కదా. అందుకని ఇప్పుడు కొందరు సినిమా హీరోలకి వాళ్ళ పేరు ముందు సినిమా పేర్లు వస్తాయి. ఇప్పుడు గమనించినావా? శంకరాభరణం శంకర శాస్త్రి, శంకరాభరణం సోమయాజులు, లేకపోతే దిల్ రాజు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఆయన ఎన్నో సినిమాలు చేసినా అంటే ఆయన యొక్క రియల్ వర్క్ అంతా ఆ సినిమాలో కనిపించింది. ఇంకా దాన్ని అట్రిబ్యూట్ చేసేసారు. అట్లా ఇంటి పేర్లు కాదు పెట్టుకోవాల్సింది, ప్రశాంతత చేతన అని పెట్టుకోవాలి. అది నీ ఇంటి పేరు కావాలి. హాయ్ రీసా, హాయ్ కాదు హాయిగా ఉన్న రీసా. అట్లా. ఇప్పుడు వాడికి దరిద్రం ఉంటుంది, వాడు దరిద్రం రాజు అని చెప్పుకోవాలి. ఒకటికి మూర్ఖత్వం ఉంటుంది, నా పేరు మూర్ఖత్వం సురేష్ అని చెప్పుకోవాలి. నీలో ఉన్న క్వాలిటీని చెప్పుకో డాడీ, మూర్ఖత్వం సురేష్. ఆ తర్వాత మా ఆంటీ స్టూపిడ్ స్టెల్లా, అదే మా అంకుల్ హౌలగాడు రామయ్య గారు. అంటే వాడి క్వాలిటీ అది. అదే క్వాలిటీని బట్టి. మీ నానమ్మ అదే పరచింతన లక్ష్మమ్మ గారు విపరీతంగా చేస్తుంది ఆవిడ. ఆమె బాధలన్నిటి కారణం అదే. ఇంటి పేరు ఇది ఉండాలి. గార్లపాటి, వీరనేని, మాచినేని, క్యా ఫరక్ పడతా. అందుకే నేను ఇంటి పేరుని తీసేసిన. నేను ఎప్పుడు ఇంటి పేరు ఆయన ఎవరు సెట్. దాని తర్వాత ఇంటి పేరు లేదని కాదు, నేను చెప్పుకుంటూనే ఉంటుంది. ఏంది అది? సర్టిఫికేట్ కోసం అది ప్రపంచ విషయాలు అన్నీ ఉన్నాయి. ప్రపంచంగా ఇప్పుడు ఎవరు అధికారం వచ్చి అడిగితే నా మొత్తం బయోడేటా మొత్తం చెప్తా. ఆత్మజ్ఞానం ప్రకారం నాకు ఎవడు లేడు, నేను ఎవరికి ఏమీ గాను. ఎందుకంటే అందరు నాలో భాగం. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు రాసుకో. నేను, నా ముక్కు, నా చెయ్యి అని చెప్తావు ఏమన్నా. అందరినీ కలిపి నేను అంటున్నా. ఇది అర్థం కాదు కాబట్టి మనం మా అమ్మ అందరి పేరు చెప్తాను అట్లా. అందుకని నాతో నేను ఇప్పుడు అంటే దాని అర్థం ప్రశాంతత. నేను ప్రశాంతంగా ఉన్న నేను, ప్రశాంతతనే అయి ఉన్న నేను, నేనే ప్రశాంతతను. ఇవన్నీ స్టేజెస్. ఇప్పుడు విన్సెంట్ వ్యాంగో ఈజ్ నాట్ అన్ ఆర్టిస్ట్, హీ ఈజ్ ద ఆర్ట్ ఇట్ సెల్ఫ్. అతనే ఆర్ట్. ఇంకా అతను ఆర్టిస్ట్గా లేడు. ఆయన పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పెయింటింగ్స్ వేస్తున్నాడు. అతను ఆర్టిస్ట్ కాదు. ఆర్టిస్ట్ అంటే కొంతసేపు ఒక పని చేసి కొంతసేపు ఇంకో పని చేసేవాడు. అప్పుడు ఈ పనికి వచ్చినప్పుడు ఆర్టిస్ట్ అవుతున్నాడు. అంటే వ్యక్తి వచ్చాడు. వృద్ధస్తమానం
ఒకటే పనిలో నిమగ్నమైన వాడు ఇంకా వాడు ఆ గీత చెరిగిపోయింది. ఇది జనరల్గా అర్థమయ్యే విషయం కాదు మనకి. ఈవెన్ ఆసియాక్ లాంగ్వేజ్లో దౌ ఆర్ట్ అంటారు, తెలుసు? ఎప్పుడన్నా విన్నావా టైసన్? దౌ, దానికి ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తా మీకు. దౌ ఆర్ట్ అంటే అర్థమైంది. సో దౌ ఆర్ట్ అంటే ట్రాన్స్లేట్ ద యాన్షియంట్ సంస్క్రిట్ ఫేస్ తత్వం అసి. Thou art the declaring the fundamental oneness of the individual soul and the ultimate universal reality of Brahman. So దీని చూడు వేదిక రూట్స్. Thou art that అంటే అదే నేనయ్యు. తత్వమసి అంటే ఇదే అది, అదే నేను. తత్వం, తత్ త్వం అసి, నేనే ప్రశాంతతనై ఉన్నాను. చూడు ఎంత బాగుంది. ఇప్పుడు చేతన అమ్మాయి అయి ఉన్నది. నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేయి. చేతనే అమ్మాయి. రెండోది ఇంకా సింప్లిఫై చేయి. చేతన అంటేనే అమ్మాయి, మళ్ళీ అమ్మాయిని చెప్పాల్సిన అవసరం లేదు. మామిడి పండు తీయనిది చెప్పనవసరం లేదు. మామిడి పండు అనగానే తీయనిది. చింత అంటే పులుపు అని చెప్పనవసరం లేదు. అంటే చింతనే పులుపు, ఇది మొదట. తత్వమసి ఇదే అదే ఉన్నది. చాలా వచ్చినాయి కదా పప్ప. ఇది రెండే, అది ఇది. ఇదే అదే ఉన్నది, అదే ఇదే ఉన్నది. నేను అదే ఉన్నాను, అదే నేను, నేనే అది, నేను అది ఒకటి, నేనే నేను నా అయిపోయింది. ఇది పూర్తిగా అర్థమైన తర్వాత చివరి దశలు ఇవి. ఇప్పుడు నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు చింతపండు, ఇట్లా మిర్చి, అన్ని వాటి క్వాలిటీస్ ఉన్నాయి కదా. వాటిలో చింతపండులో మిర్చి లేదు, మిర్చిలో చింతపండు లేదు, కానీ మనిషి అందరిలో ప్రశాంతత ఉందా? 100%. అట్లా అసలు ప్రశాంతత మనుషులే కాదు, ప్రకృతిలో ప్రతి ప్రాణిలో ప్రశాంతత కోరది. మనిషిలో జన్మతః ఉన్న క్వాలిటీస్ చెప్పనా? ప్రశాంతత, నిశ్చలత, ఓపిక. అది నీకు ఎట్లా తెలిసింది పప్ప? ఎట్లా తెలిసిందేంది? అందరిలో ఉంది, తెలిసిందేంది? నేను అంటున్నది ఎట్లా తెలుసుకోలేకపోతున్నారు మీరు. ఎలా తెలుసుకున్నావు? అదే నువ్వు చెప్తున్నా చూసినావు. ఏది ఎంతసేపు ఉన్నా నీకు అలసట రాదో అది నీది, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఏది ఎంతసేపు నువ్వు కొనసాగించినా నీకు అలసట రాదో అదే నీవు. ప్రశాంతంగా ఉండి అబ్బా ప్రశాంతంగా ఉండి చిరాకు పడుతుంది అనేవాడు ఉన్నాడా? నువ్వు చెప్పినంత తీసి ఎవరు చెప్పాలి? అది నాకు తెలియదు. నేను చెప్పేది ఈ స్టేట్మెంట్ చూడు. ఏది ఎంతసేపు నీలో కొనసాగినా నీకు అలసట కానీ, బోరు కానీ, విరక్తి కానీ రాదు, అది నీ సహజ స్వభావం. అట్లా ఓపిక ప్రతి ప్రాణిలో ఉంటుంది. అంటే నువ్వు చెప్పినట్టు ఎక్కడున్నా మనం దాని దగ్గరికి పరిగెడుతున్నాం, అది మన మూల స్వభావం. అంటే అక్కడి నుంచి దూరం పోయి మళ్ళీ నీకు వస్తున్నావు. బా నీతో నా గొడవలు వద్దాబా, నేను పోయి ప్రశాంతంగా ఎట్టన్నా బతుకుతా. నువ్వు అసలు గొడవపడి అనవసరం గొడవపడి దాన్ని దూరం జరుపుకున్నది ఎందుకు? నేను అంటున్నది ఒక ఆమెకు చెప్పిన కదా, మీరు గొడవ పడండి అని చెప్పిన పోయేటప్పుడు ప్రశాంతంగా. అంటే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో దాస్తారు, నాకు తెలిసిపోతుంది అప్పుడు. అందుకే ఊరికి చిన్న హింట్ ఇస్తాను. అంటే పరువు పోతుందని చెప్పరు, ఫ్యాక్ట్ ఏంది చెప్పుకోవాలి. మేము ఎన్నో ఏళ్ళకి గొడవ పడుతున్నాం, మాకు అలవాటు కాదు, దమాగ్ ఖరాబ్ అవుతుంది, వదిలించుకోవాలని తెలియక అట్లా పడుంటున్నారు చాలామంది. అందుకని ఎలాగూ వదిలించుకోక తప్పదన్నప్పుడు ఫైట్ పీస్ఫుల్లీ, అంతే, మస్తుంటుంది. అది ఎదుటి వ్యక్తి కూడా అలవాటు చేయి. అంటే ఇద్దరు కత్తి యుద్ధం చేయండి, ఒకరికొకరు దెబ్బలు తాకకుండా. ఎంత బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇట్లా 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 అంటే ఇద్దరం ఒకలాగా. కానీ ఎవరిది అట కాకుండా నాకు వచ్చు నీకు రాదనుకో, నీకు గుచ్చుకుంటుంది. నీకు వచ్చు నాకు రాదు, ఇద్దరికి రాడు, ఇద్దరు చచ్చిరి. వాడు ఇట్లా వేస్తారు, వాడు ఇట్లా అన్నాడు అనుకో. అందుకే సినిమాల్లో ఎన్టీఆర్, కాంతారావు ఇద్దరు కత్తి యుద్ధం చేస్తే ఇట్లా పెట్టుకొని ఇట్లా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు ముందే ప్రాక్టీస్ చేస్తారు. ఇట్లా 3 సార్లు పైన 3 సార్లు కింద, ఇట్లంట 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 ఇట్లంట. ఇది అనుకున్న తర్వాత అప్పుడు వాడు ఎట్లా తిరిగిన తర్వాత ఎన్టీఆర్ రౌండ్ తిరిగి ఇట్లా కొడతాడు, ఆయన రౌండ్ తిరిగి ఇట్లా కొడతాడు. ముందే అనుకుంటారు మొత్తం కొరియోగ్రాఫ్ట్. అందుకని దెబ్బలు లాగవు, లేకపోతే నెక్స్ట్ షూటింగ్ పోతారా హాస్పిటల్లో. అట్లా. అందుకని డోంట్ టేక్ పీపుల్ సీరియస్లీ. మనుషులు ఏమన్నా ఇజ్జత్ లేకుండా ఉండు. మా డాడీనే కదా అన్నది. అట్లా. తర్వాత అసలు నువ్వు ఇంట్లో భోజనం చేస్తే మస్తు అంటావులే డాడీ. మా డాడీ ఊరికే అట్లా అంటాడు, అంటే లవ్. ఇంకా అట్లా అంటే తీటలు వేస్తుంది. ఈ అబ్బాయి సరే సరే తినలే.
లేదా కాసేపు తినాలా డాడీ, మంచిగా తింటా డాడీ, ఇంకేదో తప్పు చేస్తలే అబ్బా ఇట్లా అనుకుంటే నీకు మజా వస్తుంది. అంటే రికన్సిలేషన్ వైపే పో, దూరం పోకు. అక్క తిట్టింది, నీ మొహం చూపాను, సరే సరే చూపాను, మళ్ళీ వస్తా, గంట తర్వాత వస్తా, ఓ 2 రోజుల తర్వాత పో. ఏదో లేవే చిన్నదాన్ని తప్పు చేసిన, సరే క్షమించవే, దండం పెడతా, ఏమనుకోకే, నాకు నువ్వు కాకపోతే ఎవరు ఉన్నారు, సినిమా పోదాంపా, ఖచ్చితంగా ఇంకొకసారి మేము అంటారు మళ్ళీ అట్లా ఏముండదు అట్లా. ఇప్పుడు నేను ఎవరి మీద కోపడ్డా ఉత్తది 2 నిమిషాల్లో పోయి నేను మళ్ళీ మాట్లాడతా. ఇది ఎదుటి వ్యక్తి తెలుసు కాబట్టి వాళ్ళు హర్ట్ అవ్వరు. ఒకవేళ నిజంగా హర్ట్ అయితే నేను సారీ చెప్తా. నాకు ఒక నిజంగా ఇబ్బంది పెట్టాలని లేదు, నేను ఇబ్బంది పెట్టాలంటే నిజంగా పెడతా. కావాలి కానీ మళ్ళీ దాంట్లో ఎనిక్కిపోయేది లేదు. ఇబ్బంది పెట్టినప్పుడు ఇంకా జెన్యున్గా పెడదాం పట్టు, ఇంకా అయిపోయింది అట్లా. అందుకని నీవే అది, నేనే ప్రశాంతతను, నేనే హాయిని, నేనే ఓపికను, నేనే ఆర్ట్ని. దీనికి ఇంకొంచెం అధివాస్తవిక, ఆదిదైవిక, అధిభౌతిక అని మనకు 3 ఉంటాయి, తెలుసా మీకు? ఇప్పుడు చదవండి. అంటే 3: అధిభౌతిక, అతిదైవిక, అధివాస్తవిక. అంటే బియాండ్ బాడీ, బియాండ్ మైండ్, బియాండ్. సో ఇప్పుడు మనకి నేనే ప్రశాంతత కదా, స్టిల్ నువ్వు రిలవెంట్గా ఉన్నావు. కొందరు చెప్పారు నేను ఆకాశం అన్నట్టు, తను కూడా తీసేసింది అన్నట్టు. అది అల్టిమేటింగ్. అది సరైన వ్యక్తి దగ్గరే చెప్పారు. అట్లా కాకుండా వేరే ఊర్లో చెప్పావనుకో, అరే వీడంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు, ఆకాశం పిచ్చాతో తీసుకుపోయినాను. అందుకే ఆధ్యాత్మిక రహస్యాలు తెలిసిన వాడు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే ఎవరికి పడితే వాడు చెప్తే పిచ్చోడ కిందికి వస్తుంది. నువ్వు బంగారం గురించి ఏ ఊరికి పోయి చెప్పినా వర్కౌట్ అవుతుంది, అందరికి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఏదున్నా లేకున్నా ప్రశాంతంగా ఉంటే తెలియదు, అది అటెట్లుంటావు.